మహాయోధుడు కర్ణుడు కురుక్షేత్ర యుద్ధ భూమిపై గాయపడి ఊపిరాడక నిస్సహాయంగా పడి ఉండగా శ్రీకృష్ణుడు అతని వద్దకు చేరుకుని చెవిలో ఒక ఆశ్చర్యకరమైన నిజాన్ని చెప్పాడు. అది ఏమిటి? కృష్ణుడు వెల్లడించాడు, ఓ కర్ణ, నీవు దుర్యోధనుడి కోసం పోరాడటానికి కాదు. నీవే కుంతిదేవి తనయుడవు, పాండవరాజు పెద్దవాడవు. మీ నిజమైన స్థానం అర్జునుడితో పాటు ఉండాల్సింది, అతనికి ఎదురు కాకుండా. కృష్ణుడి మాటలు వింటూనే కర్ణుని కన్నులు విస్తరించాయి. అతని మొత్తం జీవితం ఒక అబద్ధంపై ఆధారపడి ఉందనే నిజం మెల్లగా అర్థమైంది. ఈ విషయం అతనికి ముందే తెలుసుంటే మహాభారత యుద్ధం జరిగి ఉండేదా? కన్నీళ్లు కర్ణుని కళ్ళను నింపాయి. కోపం, విచారం, బాధ అన్ని భావాలు కలిసి అతని మనస్సును భిన్నమైన భావనలోకి నెట్టేశాయి. కానీ కృష్ణుడు మరింత చెప్పాడు, నీ పేరు యుగయుగాల వరకు చిరస్థాయిగా నిలుస్తుంది. విజయం కంటే నీ త్యాగమే నిన్ను అమరుడిని చేస్తుంది. ఈ మాటలు వింటూనే కర్ణుడు చివరి శ్వాస తీసుకున్నాడు. తన భాగ్యాన్ని అంగీకరించాడు, ఎందుకంటే అతని గాథను తరతరాల వారు చెప్పుకుంటారు. ఈ విధంగా మహాభారతం యొక్క విషాదమయ కథానాయకుడు ఆ కర్ణుడు చరిత్రను మారుస్తుందేమో అన్న ఒక గూఢమైన నిజాన్ని తనతో తీసుకుపోయాడు.